హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నేను ఒక పచ్చి దోసకాయ తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగాను. కడిగి దాన్ని తుడిచాను తడి లేకుండా. తుడిచిన తర్వాత సమానంగా ఇలా ముక్కలు కోసానండి. కోసిన తర్వాత అవి ఎన్ని ముక్కలు ఉన్నాయి అనేది కొలుస్తున్నాను గ్లాస్ పెట్టి. దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలండి. అందుకని ముక్కలు ఎన్ని ఉన్నాయి అనేది కొలుస్తున్నాను. 2 గ్లాసులు అయినాయండి ముక్కలు. దానికి సరిపడా నేను కారం తీసుకున్నాను. 2 గ్లాసుల ముక్కలకి 2 గ్లాసులో సగానికి కారం వేశాను. దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేశానండి. అంత సాల్ట్ అయితే ఆ ముక్కలకి సరిపోతుంది. కొంచెం ఆవాల పిండి వేసానండి. అంటే ఒక 3 స్పూన్స్ వేసానండి ఆవాల పిండి. అదేవిధంగా 2 స్పూన్స్ మెంతుల పొడి వేసాను. ఒక గ్లాసు శనగ నూనె వేస్తున్నానండి. కలుపుకుందాము. కారం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే దోసకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ఊరతదండి. దోసకాయ పచ్చడి ముక్కలు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అదేవిధంగా నేను కొంచెం వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయలు కచ్చా పిచ్చా దంచి కలిపాను. దోసకాయ నిల్వ పచ్చడి రెడీ అండి. ఒక డబ్బాలో పెట్టేశాను. ఆ గిన్నెలో ఇంకా కొంచెం అన్నం వేసి కలుపుతున్నాను తిందామని. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.